మార్కు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. పరిశుద్ధ మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ప్రభువా. మా ముందొచ్చిన వాక్య భాగం కొరకై స్తోత్రాలు. ఈ వాక్య భాగం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రతి గలిబిలి, ప్రతి తొందర ఆత్మలను మీ నామమున ద్వారపరచండి. యేసయ్యా, మీ నామమున ప్రార్థన చేసుకొనిచున్నాను. వాక్యము చెప్పుటకు నిలవబడి ఉన్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి ప్రభా. నేను వచ్చేవాడను ప్రభా. మీ కృప మీద మాత్రమే ఆధారపడి ఉన్నవాడను. నా ఆరోగ్య ప్రదాతవు, నా క్షేమ నిధి మీరే, సర్వస్వం మీరే నాయనా. మీకు స్తోత్రాలు. బలిపీఠం మీద పెట్టబడిన నన్ను ఈ మధ్యాహ్న కాలం అంగీకరించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుతాలు చేశాడు. గుడ్డివారిని బాగు చేశారు, గుడ్డివారిని స్వస్థపరిచారు, చనిపోయిన వ్యక్తులను లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు. ఇలాగ ఎన్నో 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 అద్భుతాలు యేసయ్య చేశారు. కానీ ఆ అద్భుతాలన్నింటికంటే ప్రత్యేకమైన అద్భుతం ఏంటంటే, కేవలం 5 గంటలు 2 చిన్ని చేపలే ఎంతమంది తిన్నా కానీ తరగనట్లుగా మిగిలిపోవడం అనేది చాలా గొప్ప అద్భుతం. హల్లెలూయా. ఒకసారి ఇలాగే కోట పెట్టాడంటే యేసయ్య, వేలాది మంది ప్రజలు వచ్చారు. చిన్నపిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, పురుషులు, స్త్రీలు అందరూ వచ్చి కూర్చున్నారు. 3 రోజులు ప్రార్థనలు అయిపోయింది. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు ఎవరు కూడా వెళ్ళకపోయా. 3 రోజులు ఎవరు కూడా అన్నం తినలా. 3 రోజులు ఎవరు కూడా దేవుడిని విడిచిపెట్టి పోలా. హల్లెలూయా. 3 దినాలు కూటాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభువు వారందరికి ప్రార్థన చేసి స్వస్థపరిచి వారి మీద కనికరపడి వాళ్ళందరినీ కాలి నడకన వాళ్ళు పంపించడానికి ఆలోచన చేశాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అదే పాప వీళ్ళకి భోజనమే లేదు, 3 రోజుల నుంచి మూర్ఛిల్లిపోతారేమో దానిలో అని ఆలోచన చేస్తూ ఉన్న ఆ తరుణంలో శిష్యులకే ముందు భయం వచ్చింది. మరి తీరా గబుక్కున మనల్ని పిలిచి, ఎలా పేదలో ఏమన్నా నీ కాడ ఉన్నాయా? డబ్బులు ఎంత ఉన్నాయి? ఏమన్నా తెచ్చావా? సూట్ కేసుల్లో డబ్బు కానీ, లేకపోతే రొట్టెలు కానీ, లేకపోతే ఆహార పదార్థాలు కానీ ఏమైనా తెచ్చావా? బ్యాగుల్లో? శిష్యులారా, మీరందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అవి అందరికి పంచాలా అంటాడేమో. ఎందుకైనా మంచిది, ముందే మనం వెళ్ళి ఒక మాట చెప్తాం. అయ్యా యేసయ్యా, చాలా పొద్దుపోయింది నాయన, వీళ్ళందరినీ ఆ ఊరి పంపించు, ఆ పల్లెటూళ్ళకి. ఇటేమో అటు పంపించు, అటు కమ్మలపాడు పంపించు, ఈ కారు నుంచి పంపించు, ఆ పక్కన హోటల్లో కాస్త భోజనం చేసి వచ్చేస్తారు అని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకి చెప్తున్నారు సలహాలు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ ఏమి ఇవ్వకుండా వీళ్ళేం చేయాలి? అయ్యా, ఒకవేళ మమ్మల్ని మీరు ఇవ్వమని అంటారేమో, అన్నా మాకు సంతోషమేనయ్యా, మా కాదు ఇంతమందికి కావాల్సిన డబ్బు లేదయ్యా, ఉన్నదైతే ఇదయ్యా, మరి ఇక నీ ఇష్టం అయ్యా అంటే అది అంటుండేదో. కానీ వీళ్ళు నేరుగా వచ్చి అంటున్నారు, యేసయ్యా అలాంటి పంపిస్తే బాగుంటే హోటల్లో పోయి కొనుక్కొని వచ్చేస్తారు. ప్రభువు వారి మనసు గుర్తించి ఏమన్నాడు తెలుసా? అందుకైన మీరే వారికి భోజనం పెట్టాలి. వాళ్ళు టికెట్కి భయపడ్డారో యేసయ్య అదే చెప్పారు. నేను అనుకుంటాను, నాకే కాదు యేసయ్య కూడా అలాంటి సందర్భాలు వచ్చినాయి అనుకుంటాను. హల్లెలూయా. చచ్చిందంట.
ముందే అలర్ట్ అయిపోయారు వీళ్ళందరూ. అయితే వాళ్ళు ఏదైతే చెవులు కనుక్కొని ఏసైకి చెప్పి ఏసై మీద వృద్ధాలను చూశారో, ఏసై గారి జిమ్మిట్లు కుదిరితే అని ఆయన మనసు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మనసు ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే సూటిగా అన్నాడు, అబ్బాయి పేతురు. అప్పటికే తేడా వచ్చింది పిల్లలు. గడగడ ఉరుకుతున్నాడు. చవట పడతాను ఇసురు కొడుతున్నాడు. ఇసురుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో పేతురు భయపడుకోండి. ఇంట్లో ఏసయ్యా నేను చెప్పేది ఏంటి మొదలవడలాగా చెప్తాను నేను. అది ఏం చెప్తాను భయంగా ఉంది. ఏమి లేదు, మీరు వెళ్ళి వారికి భోజనం పెట్టుడి. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? 37వ వచనం. అందుకైన మీరు వెళ్ళి వారికి భోజనం పెట్టుడు అనగా, వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని. అయ్యా జరిగే పని అని అయ్యా, మమ్మల్ని పెట్టమన్నావు సరే గాని జరిగే పనేనా? హల్లెలూయా. అంత గత మా దగ్గర లేదు. అక్కడైతే కష్టం. ఏమన్నా అడగమంటావా? ఏం చేస్తారో కానీ మీరు నాకు ఏర్పాటు చేయాలి. ఇక చూసుకో, జనం మీద పడ్డారు. ఎవరు వాళ్ళు? శిష్యులు. అటు పరిగెత్తారు, ఇటు పరిగెత్తారు, అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, అన్ని చోట్లకి వెళ్ళారు. ఇలా అన్నారు, అయ్యా ఏసయ్యా మాకేం దొరికినాయి? 5 రొట్టెలు దొరికినాయి అయ్యా, 2 చిన్న చేపలు దొరికినాయి అయ్యా. మా దగ్గర అసలు లేవయ్యా, మేము ఎప్పుడు కూడా తెచ్చేవాళ్ళం కాదయ్యా, తినేవాళ్ళమే. చెప్పండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి వాళ్ళు చెప్పండి. ఏమన్నారు ఏసయ్య గారి నుంచి? మేము తినేవాళ్ళం కానీ పెట్టేవాళ్ళం మా కానీ లేవు ఏసయ్య. అది జనం కాడికి పోయి జనం మీద పడ్డాము. వాళ్ళందరూ భయపడి ఏసయ్య శిష్యులు వచ్చారు. అన్నా పేరున్నా అన్నా అందరూ అన్నా ఏం తెచ్చారు? కానీ వృత్తి అయ్యారు అడిగారు. అట్లాగైతే ఇదిగో 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకురండి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, చిన్న పిల్లలే 5 తీసుకొచ్చారు. ఎవరు తెచ్చారు చెప్పండి? చిన్న పిల్లలు 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకొచ్చి ప్రభు చేతుల్లో పెట్టారు. ఏం చదివిందో చదవండి. అందుకైన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయో నాకు చెప్పండి. వారు చూచి తెలుసుకుని, అయ్యా 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయ్యా. అప్పుడు ఆయన, ఇవి సరిపోతే అబ్బాయి, ప్రభా నీకు నాకు కాదయ్యా, జనానికి నేను చెప్పింది చేయండి, 5 చాలు. ప్రభు సన్నిధికి తీసుకొచ్చారు వాళ్ళు. ప్రభు ఎక్కడ తీసుకొచ్చారు? అయ్యా 5 రొట్టెలు దొరికినాయి, 2 చిన్ని చేపలు దొరికినాయి అయ్యా అంటే ఉద్దేశిస్తున్నాను. నా చేతులు పెట్టండి. ఇక మీరు జనానికి ఏం చెప్పాలి? ఓస్తగా పంక్తులుగా కూర్చోమని చెప్పాలి. ఇక్కడ ఒక అద్భుతం ఉంది. ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్నటువంటి లేమి, మన దగ్గర ఉన్న కలిమి, మన దగ్గర ఉన్న కష్టం, మన దగ్గర ఉన్నటువంటి కొంచెం, మన దగ్గర ఏదుందో దానిని ప్రభు యొక్క చేతుల్లో పెట్టినప్పుడు, ఎక్కడ పెట్టినప్పుడు చెప్పాలి గట్టిగా, ప్రభు యొక్క చేతుల్లో పెట్టినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి గట్టిగా. వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను భక్తులు పేరు కూర్చుండేది. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను
రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి చూడండి, ఇక్కడ ఒక చిన్న అద్భుతం చెప్తాను. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప అద్భుతం మన బిడ్డలనైనా సరే, మన జీవితాలైనా సరే, మన దగ్గర ఉన్నటువంటి కలిగి లేని సంపద ఏదైనా సరే ప్రభు చేతుల్లో పెడితే జరిగే అద్భుతం అది. నీ దగ్గరే ఉంటే అది 1 రూపాయలాగా ఉంటది, 5 రొట్టెల్లాగా ఉంటది, 2 చిన్ని చేపల్లాగా ఉంటది. కానీ ప్రభు చేతుల్లో పెడితే ఏమైనా చూడండి, ఆయన ఏం చేశాడు? ఆ 5 రొట్టెలను 2 చేపలను పంచుకున్నాడు. ఒక్కొక్కటి చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ప్రభు చేతుల్లోకి వెళ్ళిన దాన్ని మొదట ఆయన పట్టుకుంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? యేసయ్యా ఈ పెట్టె నీ పెట్టె పట్టుకుంటాడు. యేసయ్యా నా జీవితం నీకే పట్టుకుంటాడు. యేసయ్యా ఈ వాహనం నీదే, వాహనాన్ని పట్టుకుంటాడు. ఏదైనా సరే ప్రభువుకు అప్పగిస్తే ఆయన తన గ్రిప్పులోకి దాన్ని తీసుకుంటాడు. హల్లెలూయా. నీవే ప్రయాసపడినంత కాలం వదిలేస్తాడు. ఆయన గ్రిప్పుకి అప్పగిస్తే ఆయన గట్టిగా పట్టుకుంటాడు. ఆయన పట్టులో నుంచి ఏ సాతాను కూడా తీసుకోలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయి 5 రొట్టెలు పెట్టారు. ఒకటి పట్టుకున్నాడు, రెండోది ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి అనగా తండ్రికి చూపిస్తున్నాడయ్యా, నా చేతులకు విజయ్ కుమార్ వచ్చాడయ్యా, నా చేతులకు విష్ణు వచ్చాడయ్యా, నా చేతులకు లందరికీ సంఘం వచ్చిందయ్యా, నా చేతులకు ఇదిగో ఫోటోలు వచ్చినాయ్యా, నా చేతులకు ఇదిగో అలాగ అమ్మాయి ఒక 5 రూపాయల పిల్ల పెట్టిందయ్యా. తండ్రికి చూపిస్తాడు. హల్లెలూయా. తండ్రికి చూపించిన కాబట్టి ఏం చేశాడయ్యా? ఆశీర్వదించి దేవుని చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆశీర్వదించిన తర్వాతే విరుస్తాడు. ముందు ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట ఏంటంటే, ఆశీర్వదించిన ప్రతి రొట్టె విరవబడుతుంది. హల్లెలూయా. విరవబడినటువంటి రొట్టె కడుపు నింపుతుంది. ఆశీర్వదించబడిన వ్యక్తి విరవబడతాడు దేవుని చేతుల్లో. దేవుని నామమున విరవబడిన వ్యక్తి, శ్రమలో పోయిన వ్యక్తి, కష్టాలలో పోయిన వ్యక్తి, దుఃఖంలో పోయిన వ్యక్తి, ఆ దేవుని చేతుల్లో నీ యొక్క జీవితాన్ని పెట్టుకో. హల్లెలూయా. ఆ దేవుని చేతుల్లో పెట్టు. ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ 5 రొట్టెలను పంచుకొని ఆశీర్వదించినాక ఏం చేశాడు? అమ్మా మీరు అనుకుంటారు విరవబడేటప్పుడు నొప్పి ఉంటుంది కన్నయ్యా, విరవబడేటప్పుడు శోధన కన్నయ్యా, విరవబడేటప్పుడు కన్నీరు వచ్చింది కన్నయ్యా, విరవబడేటప్పుడు బాధలు ఉంటాయి కన్నయ్యా. నువ్వు బాధపడుతున్నావు అంటే విరవబడుతున్నావు, శ్రమలో ఉండబోతున్నావు అంటే విరవబడుతున్నావు, నీకు కష్టాలు బాధలు నీ చుట్టూ ఉన్నాయంటే ప్రభు చేతులు విరవబడుతున్నావు. అయితే ఒక సంగతి గుర్తు పెట్టుకోవాలా, నీవు ఆశీర్వదించబడ్డావు కాబట్టే విరవబడుతున్నావు. అక్కడ ఇంకొక సంగతి ఏంటంటే, విరవబడిన ప్రతి రొట్టె ఒకరి తప్పి గతించింది, ఒకరి కడుపు నింపింది. హల్లెలూయా. నీకు విషయం రాదు. జ్ఞానం కలిగిన వారి మాటలను విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవం కలిగిన వ్యక్తి మాటలు వినమని నాకు పోస్ట్ పెట్టా మన గ్రూపులో. జ్ఞానం కలిగిన వ్యక్తికి అనుభవం ఉండకపోవచ్చు, కానీ అనుభవం ఉన్న వ్యక్తికి జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అనుభవం చెప్పే మాటలు నగ్న సాక్ష్యాలు. ఆ అనుభవం ఏంటంటే తెరవబడిన జీవితం, తెరవబడిన జీవితం. ప్రజలు డబ్బుంటే నీ చుట్టూ వస్తారు, పలుకుబడి ఉంటే వస్తారు, నీ అవసరం ఉంటే వస్తారు, నేను పొగుడుతాను. యేసు ప్రభువును పొగిడారు, యేసు ప్రభు గారు తిన్నారు, యేసు ప్రభు గారు అన్ని అనుభవించారు. యేసు ప్రభు కష్టం వచ్చిన సమయంలో పాలిపు ఇళ్లలో దాక్కుంటా అడ్డగడిలు వెతుకున్నారు అని వాక్యం. ఏమైపోయారు? అడ్డగడి. ఒక సంగతి గుర్తు పెట్టుకోండి, ఆయన ఆకాశం అందులో నిన్ను నన్ను చూస్తున్న దేవుడు,
నీ ప్రతి కదలిక గమనిస్తున్న దేవుడు. నేను ఇందాక చెప్పాను, ఎవరిని ప్రోత్సహించాలి మనం, ఎలాంటి వారిని చెప్పండి. సొఫియానా నెహెమియానా? నెహెమియాని ప్రోత్సహించాలా? ఈ మధ్యాహ్న కాలం యేసయ్య చేతుల్లో నీ జీవితాన్ని పెడతావా? యేసయ్య చేతులకు నీ పిల్లలను అప్పగిస్తావా? యేసయ్య చేతుల్లో నీ గుణదాన్ని పెడతావా? నీ విశ్వాసాన్ని ప్రయోగిస్తావా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.